పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. నేడు కరీంనగర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కరీంనగర్లోని వి కన్వెన్షన్లో సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడంతో పాటు క్యాడర్లో జోష్ నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలపై క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. నేడు కరీంనగర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కరీంనగర్లోని వి కన్వెన్షన్లో సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడంతో పాటు క్యాడర్లో జోష్ నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలపై క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్గా కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు అనిల్, సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానిలో భాగంగా ఈ రోజు కరీంనగర్ లో కార్యకర్తలతోటి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశానికి కేటీఆర్ ఆల్రెడీ బయలుదేరారు. మరి కాసేపట్లో కరీంనగర్ కి వెళ్తారు. సో రేపు వరుస పర్యటనలో భాగంగా అంటే మొన్న సూర్యాపేట ముగిసిన తర్వాత ఈ రోజు కరీంనగర్ తర్వాత రేపు కంటిన్యూగా కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటన షెడ్యూల్ కూడా మనకి సాయంత్రం లోపు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో 10,000 మంది తోటి ఈ యొక్క సమావేశం కరీంనగర్ లో ప్రారంభం అవుతుంది. అనేక అంశాలు కార్యకర్తలతోటి కేటీఆర్ చర్చిస్తారు, మాట్లాడతారు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ముఖ్యంగా రైతుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా మలుచుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఆయన ఒక కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా అయిపోయాయని చెప్పేసి రైతు భరోసా సకాలంలో రాకపోవడం వల్ల అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఈయన కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో ఈ రోజు కూడా కరీంనగర్ కార్యకర్తలను ఉద్దేశించి ఇదే అంశం మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ వేదికగా జరగబోయేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా నుంచి తరలి రావాలని చెప్పేసి కూడా నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. 5 లక్షలకు పైగా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పేసి కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ యొక్క బహిరంగ సభకు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా తరలి రావాలని చెప్పేసి ఆయన మాట్లాడతారు. ఇక అనేక అంశాలపైన కేటీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏప్రిల్ 27 నుంచి ఒక ఏడాది పాటు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావించారు. కాబట్టి ఏడాది పాటు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామాన నిర్వహించాలని చెప్పేసి దానిలో భాగంగా ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని, తెలంగాణకు ఎప్పుడు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా కేటీఆర్ అనేక సార్లు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన కేటీఆర్ చేస్తున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా కేటీఆర్ పర్యటిస్తారు. పర్యటించిన తర్వాత చివరిగా హైదరాబాద్ వేదికగా అక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ కార్యకర్తల నాయకులతో కూడా ఎమ్మెల్యేలతో కూడా ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేది కూడా సమావేశం అవుతారు. అయిన తర్వాత ఏప్రిల్ 27వ తారీఖు బహిరంగ సభకు పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి కూడా తరలించేందుకు ఏర్పాట్లు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే నిన్న కూడా చూసాం మనము, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికట్టి చందర్ పాదయాత్రతోటి నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. కేసీఆర్ తో కూడా భేటీ అయ్యారు. అనేక అంశాలు కేసీఆర్ కూడా రామగుండం కార్యకర్తలతోటి చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనకు సంబంధించి వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండమని చెప్పేసి కూడా కేసీఆర్ నిన్న రామగుండం కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. కాబట్టి సో ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. 60 లక్షలకు పైగా ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో సభ్యత్వం దాన్ని 1 కోటికి పైగా పెంచాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలి, దాంతో పాటు పార్టీ బలోపేతం చేయాలి, సంస్థాగతంగా స్థానిక సమస్యల ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.